how we do the daddy daughter dance? 5 balloons. Okay. I need more shoes. ఏంటమ్మా చిన్నప్పుడు ఇలా షూ పాలిష్ చేసుకునే వాళ్ళం గుర్తుందా స్కూల్కి వెళ్ళేప్పుడు. ఓపెన్ యువర్ ఐస్. వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్ జిందగీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Open Amma. What? Do you want to do the daddy daughter dance with me? Awesome. What daddy? The daddy daughter dance. Say this. The daddy daughter dance. What's the daddy daughter dance? It's why. Yes. See? You and daddy will dress up like that and we'll dance. Mommy, let me have this. It says 5. Everything that says 5 is not for you, okay? We'll find a good one. Don't worry. This is beautiful. That's for dancing, Kalli, not for birthdays. Daddy daughter dance. Daddy daughter dance. How to do the daddy daughter dance? You dance, daddy will watch. Is this how we do the daddy daughter dance? That's just one step, okay? We have to learn. సో ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే బన్నీ బర్త్డే కోసం షాపింగ్ చేస్తున్నాం అనమాట. సో బర్త్డే డ్రెస్ తీసుకోవాలి కదా, దానికోసం చూస్తున్నాను. ఆన్లైన్లో చూసాను, అలాగే ఇక్కడ హడ్సన్ బేకి వచ్చామన్నమాట. అక్కడ కూడా చూద్దాము ఏది బాగుంటుందా అని చెప్పి చూస్తున్నాము. బట్ హడ్సన్ బేలో పెద్ద కలెక్షన్ ఏం కనిపించలేదు నాకు. అన్నీ ఏంటంటే నార్మల్ ప్లేన్ ఉన్నాయి. బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అలా ఏమీ కనిపించలేదు. సో చూస్తున్నాము. అండ్ అక్కడ డాడీ డాటర్ డ్రెస్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో అది చూసి సురేష్ ఏమో పిల్లల్ని అడుగుతున్నారు, సో నాతో డ్యాన్స్ చేస్తారా డాడీ డాటర్ డ్యాన్స్, నేను ఈ డ్రెస్ తీసుకుంటాను అని. ఇక్కడ డ్రెస్సెస్ తీసుకోవాలంటే కొంచెం కష్టపడాలన్నమాట. ఎందుకంటే మనకి ఇండియన్ స్టైల్లో అలవాటు అయిపోయి మంచి మంచి కలర్స్ దొరుకుతాయి కదా, మనకి అవన్నీ అలవాటు అయిపోయి ఇక్కడ అన్నీ చాలా ప్లెయిన్గా అనిపిస్తాయి. ఇక్కడ అన్నీ ఏంటంటే వైట్, పింక్ అండ్ బ్లూ, ఈ 3 కలర్సే ఎక్కువ ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న వాళ్ళది పెద్దవాళ్ళకా చిన్నవాళ్ళకా ఇక్కడ కొనుక్కున్నాను మీరు? హడ్సన్ బేలో మాకు డ్రెస్సెస్ ఏం నచ్చలేదు. సో అందుకని ఇంకా హడ్సన్ బే నుంచి బయటకు వచ్చేసి మాల్లోనే ఇంకొక ప్లేస్కి వచ్చాము, జారా అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే అన్నీ క్యాజువల్ వేర్ ఉన్నాయి, పార్టీ వేర్ అని ఏం లేవు. సో అందుకని ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడే H&M కూడా ఉంది, H&Mకి వెళ్ళాము. H&Mలో చెప్పాలంటే పిల్లల డ్రెస్సెస్ కానీ కొంచెం పార్టీ వేర్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. Do you like it? Keep looking at this one. Yes, I You like like the purse. the purse? I love the purse. Who is that? Who is that? What is his name? Her name is Mr. Cupcake. Chup. You're making up names now, huh? ఉన్నాయా పాకలో? Ooh, look at that, mommy. I think you found it, mommy. ఎంత 6 5 8 We need 5, mommy. అవునా? లూజ్ అవుతుందేమో నాన్న. అది మామూలుగానే పక్క పీసుగాడు.
బట్ 8 కదరా, చేసి 8. యూకే 8 years అంట, యూఎస్ 8 years అంట, కెనడాలో 8-9 అంట. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఈ కౌంటర్ దగ్గర ఫ్రాక్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. హ్యాండ్స్ అవన్నీ కూడా బాగా వచ్చాయి, ఫ్రిల్స్ కూడా బాగున్నాయి, అండ్ కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద సైజు ఉన్నాయి. సో ట్రయల్ రూమ్లో ఒకసారి ట్రయల్ చేసి చూసాము, అయినా కూడా అసలు చాలా లూజ్గా ఉన్నాయి. ఎంత నచ్చిందో ఫ్రాక్ నాకైతే, బట్ ఇంకా సైజ్ పెద్దది కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ ఈ జాకెట్ ఒక్కటి తీసుకున్నాము, ఇది బాగా నచ్చింది అండ్ బన్నీకి కూడా బాగా సెట్ అవుతుంది అనిపించింది. అసలు వేసుకోగానే మంచి రాక్ స్టార్ లుక్లా వచ్చింది. ఈ జాకెట్ అయితే తీసుకున్నాము. ఎందుకు ఇక్కడ ఆగమని చెప్పు. ఇదే నా హెయిర్ స్టైలిస్ట్, అడుగుతా వెళ్ళి హెయిర్ స్టైల్కి ఏమైనా కావాలా? ఏనాలు చూపిస్తావా, చూపించుకుని రాస్తావా? రాస్తాను, తర్వాత చూపిస్తాను, కానీ ఫస్ట్ నేను ఓపెన్ చేసేస్తా. కుతూహలం. చిన్నపిల్ల నువ్వా అలా? నేనే చిన్నపిల్లని. మరి వాళ్ళు ఎవరు? నువ్వు చిన్నపిల్ల అన్నావు, చేసేయన్ని బాలయ్య ఆశలు వేస్తున్నావు. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇలాంటి జోకులు వేస్తా ఉంటే నేను చెప్పను. సో మొత్తానికి ఫైనల్గా మార్షల్స్లో కొన్ని డ్రెస్సెస్ దొరికాయి, పార్టీ వేర్, పిల్లలిద్దరికి అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే నేను అమెజాన్లో కూడా కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సో ఆ డ్రెస్సెస్ ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ ఒకటి ఆర్డర్ చేశాను, పింక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. బాగా అనిపించింది కానీ కొంచెం పెద్దగా ఉంది ఇది కూడా బన్నీకి. అండ్ ఇది ఏంజల్కి అనుకుంటున్నాను, ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇద్దరికి సిమిలర్ కలర్స్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇది ఆరవ్కి తీసుకున్నాను అనమాట. షర్ట్లా వస్తుంది, మంచిగా ఒక చిన్న బో టై లాంటిది కూడా వస్తుంది. షర్ట్, గిఫ్ట్ బ్యాగ్స్, 5 బెలూన్, అలాగే డెకరేషన్ కిట్స్ కూడా ఆర్డర్ చేశాను అమెజాన్లో. నేను డోనట్ థీమ్ అనుకున్నాను, సో దానికి తగ్గట్టు అన్ని ఆర్డర్ చేశాను అనమాట. ఇవి డోనట్ థీమ్తో వచ్చే బలూన్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే ఇందాక చూపించాను కదా, అవి గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట. అవి కూడా డోనట్ షేప్లో, డోనట్ థీమ్లో వస్తాయి. అండ్ దాంతోపాటు 5 బలూన్ కూడా తీసుకున్నాను. దాని తర్వాత నేను దోశలకి పప్పు నానబెట్టాను, అది ఇక్కడ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి దోశ పిండి ఫర్మెంట్ అవడానికి టైం పడుతుంది. సో అందుకని నేను కొంచెం పెరుగు, సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తానన్నమాట. లేదంటే మనకి పిండి పులవదన్నమాట, అలాగే ఉంటుంది. సో ఫస్ట్ నేనేంటంటే మినపప్పు విడిగా అలాగే బియ్యం విడిగా నానబెడతాను. ఫస్ట్ మినపప్పు గ్రైండ్ చేస్తాను, దాని తర్వాత బియ్యంలో ఇలాగ నేను కొంచెం శనగపప్పు కూడా నానబెడతాను అనమాట. అది వేసేసుకుని అది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 బ్యాటర్స్ కలిపి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నేను ఇందాక చూపించినట్టే కొంచెం సాల్ట్ అలాగే పెరుగు కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, అది గిన్నెలో తీసుకున్నాం కదా, ఆ గిన్నెని అందులో ప్లేస్ చేసి పైన మూత పెట్టి మనం ఓవెన్లో ఇలా పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఓవెన్ లైట్ ఆన్ చేసి ఒక 10 to 12 hours మనం అలా వదిలేసేయాలి. అప్పుడు మంచిగా పిండి ఫర్మెంట్ అవుతుందన్నమాట, లేదంటే సరిగ్గా రాదు. ఇడ్లీ పిండికి కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఎస్ సార్, బాగున్నారు సార్. ఇది చిప్ క్యాన్వాస్, నో క్యాన్వాస్, ఏ బాగుంది, స్టైలిష్. ఏంటో ఇన్ని షూస్, ఏంటో ఇన్ని చెప్పులు. This also might be okay. Here బాగుందా? ఓకే, నాకు ఒక షో తీసి కొంచెం
రెడీ చేసి పెట్టావా? ఓకే. అండ్ సురేష్ చాలా రోజుల తర్వాత బయట ఒక మీటింగ్కి వెళ్తున్నారు అనమాట. సో అందుకనే ఫార్మల్స్ అన్నీ వేసుకుని చూసుకుంటున్నారు మీటింగ్కి అన్నీ ఉన్నాయి లేదా అని. ఓకే, ఐ నీడ్ మోర్ షూస్. ఏంటమ్మా ఆప్షన్స్ ఏం లేదు, 4 షూస్ వచ్చినాయి అంతే ఇక్కడ. స్పోర్ట్ షూస్. సరే నాడు బయట నాడు, ఇంకా సరిపోవట్లేదు. మామీ ఈజ్ వెరీ జెలస్ ఆఫ్ మై క్లాత్స్. ఏమ్మాయి ఎంత బొట్ పాలిష్ కి? చెప్పను. తెల్లగా చిచి నల్లగా మెరిసిపోవాలి. సరే మెరిపిస్తా తెల్లగా. చిన్నప్పుడు ఇలా షూ పాలిష్ చేసుకునే వాళ్ళం, గుర్తుందా? స్కూల్కి వెళ్ళేప్పుడు. కాకపోతే చిన్నప్పుడు ఇలా కాకుండా చిన్న డబ్బా వచ్చేది, షూ వచ్చి దాన్ని ఇలా పెట్టుకుని పాలిష్ చేసుకున్నాం. మళ్ళీ మనకి ఎంత ₹1 ఫైన్ షూస్ పిచ్చిగా ఉంటే. మాకు ఇప్పుడు ఫైన్ పడలే. అబ్బా నువ్వు పాలిష్ చేసుకునేవాడు ఏంటి? అత్తయ్య చేస్తుంటారు నాకు తెలిసి. అంతే కదా, అప్పుడు అత్తే ఇప్పుడు నువ్వు. మీ ఇద్దరుంటే బతికేస్తాను నేను ఎక్కడికి వెళ్ళా. రేపు మీటింగ్ లో షూస్ పడిపోవాలి అందరూ. మెరుస్తున్నాయా? వెరీ గుడ్, గుడ్ జాబ్. ఓకే, సాక్స్ అందులో ఒక దాంట్లో పెట్టేసి సెట్ చేశాను నేను. రేపు పొద్దున్న లేచి మేము డిస్టర్బ్ చేయకుండా నేను బయట వెళ్ళిపోవాలి. నేను సంపాదించేది ఎవరికోసమే మరి. ఈ కంపెనీ పేరేదో ఉండేది, పార్లేనా కామన్ కంపెనీ ఉండేది. ఇప్పుడు చెర్రీ అన్నట్టు ఇది కాదండి, ఇది ఇక్కడదా? చెర్రీ బ్లాసమ్. యా, ఇవి చాలా లేట్ గా వచ్చాయి. ఇవి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అవి వాడటం మానేసి. అది ఎంత బాగుండేది తెలుసా? ఆ షూ పాలిష్ ది ఇట్లా ఏదో నొక్కితే అప్పుడు డబ్బా ఓపెన్ అయ్యేది. టిక్కిన నొక్కితే అప్పుడు డబ్బా ఓపెన్ అయ్యేది. వీళ్ళకి చెప్తే అసలు అర్థమే కాదు. ఏయ్ సిల్లీ మంకీ, వాట్ ఆర్ యు డూయింగ్? Okay guys, are you ready? Yes. Mommy. Open your eyes. There's snakes. Look. Wait, they're actually snakes. Okay. Let's give this. It's pencils. Pens. Mommy, is these my presents? Yes, my Eva, you have this. Yes, I do. Stickers. Not stickers, Nana. These are covers for the presents. Okay? Oh yeah, they're We have to put them inside. They're Okay? wrapping them. Hello everyone. సో బన్నీ బర్త్డే అనమాట, వాళ్ళ క్లాస్లో వాళ్ళందరి కోసం అని చెప్పి గిఫ్ట్స్ తీసుకున్నాము. సో ఇవి గిఫ్ట్ కవర్స్ అనమాట. నేను ఇవి అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది ప్యాక్ ఆఫ్ 50 వచ్చింది. ఇవి స్టాంప్స్ అనమాట. సో రకరకాల షేప్స్ ఉన్న స్టాంప్స్ ఉన్నాయి. సో ఇది ప్యాక్ ఆఫ్ 6 అనమాట. ఇలాంటివి ఒక 6 or 7 తీసుకున్నాను. అండ్ అలాగే ఇవి మార్కర్స్, పైన చూసారా పాంపామ్స్ కూడా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు కలిసి ఇందులో అరేంజ్ చేసి ఒక మొత్తం వాళ్ళ క్లాస్లో అరౌండ్ 40 మెంబర్స్ ఉన్నారు. సో అందరికి ఇలాగా ఒక్కొక్క కవర్లో పెట్టి సెట్ చేయాలన్నమాట. గర్ల్స్ ఆర్ యు రెడీ? Yes. సో ఇందులో 4 కలర్స్ వచ్చాయి. బ్లూ, వైట్, yellow అండ్ పింక్. సో ఇవి స్టాంప్ ప్యాడ్స్ అన్నమాట. ఇలాగ రకరకాల షేప్స్ లో రకరకాల కలర్స్ లో ఉంటాయి. సో ఇది ఓపెన్ చేస్తే ఇది హార్ట్ షేప్ అండ్
సో దిస్ ఈజ్ ఫ్లవర్ అన్నమాట. సో మనకి ఇలాగా ఫ్లవర్ స్టాంప్ లాగా పడుతుంది బుక్ మీద కానీ ఏదైనా పేపర్ మీద కానీ వేస్తే. అండ్ ఇవి పాంపామ్ మార్కర్స్ అన్నమాట. పైన లాగా పాంపామ్స్ లాగా వచ్చి డిఫరెంట్ కలర్స్ లో వచ్చాయి. ఇవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా గిఫ్ట్ ప్యాక్స్ లో అరేంజ్ చేసేస్తాము, గిఫ్ట్ ర్యాపర్స్. Okay, two for each again, and start again. Come on. Okay, a big bag. Okay, so I'll get the purple stamp, the flower stamp. Wait, no. Oh, there you go. And the purple marker to match. Yeah. Got it? Match. And now Put it go for aside. Angel. సో బర్త్డే రోజు బన్నీ క్లాస్మేట్స్కి ఇవ్వడానికి గిఫ్ట్స్ అన్నీ కూడా ఇలాగ ఏంజల్ బన్నీ కలిసి చక్కగా సర్దేశారు. ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్ని మార్కర్స్ ఒకేసారి, ఇన్ని స్టాంప్ ప్యాడ్స్ ఒకేసారి చూస్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చక్కగా ఒక్కొక్కటి కవర్లో సెట్ చేసి నాకు హెల్ప్ చేశారనమాట. సో చూసారు కదండి, బన్నీ బర్త్డే కోసం షాపింగ్, ప్రిపరేషన్స్ అండ్ అలాగే థీమ్ అన్నీ కూడా సెట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో బన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.